హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్రాకి యాక్సిడెంట్ అయింది అని తెలుసుకొని సుధా, విశ్వనాథం రుద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. సుధా చాలా ప్రేమగా, అయ్యో కనీసం రుద్రకి యాక్సిడెంట్ అయిందని ఇంట్లో నాకు ఎవ్వరు చెప్పలేదు, నేను మీపై అలిగాను. రుద్ర, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఉండు నీకు దిష్టి తీస్తానని చెప్పి, పాపం మేనత్త కాబట్టి సుధా చాలా ప్రేమగా రుద్రాకి దిష్టి తీస్తారు. రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా విశ్వనాథం బయటే ఉండేసరికి విజయేంద్ర విశ్వనాథం దగ్గరికి వెళ్తారు. విశ్వ, నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా అని అంటారు. నేను రాను అని వెనకాలే ఇంకా వెళ్ళి నించుంటారనమాట విశ్వనాథం. రుద్రే విశ్వనాథం కోసం బయటికి వస్తారు. మావయ్య అని అంటారు. హౌ ఆర్ యూ రుద్ర అని అంటారు విశ్వనాథం. యా, ఐఎమ్ గుడ్. యాక్చువల్లీ మీరు మా ఇంటి వరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కానీ నన్ను పలకరించడానికి మీరు ఇంటి లోపలికి రాగలేరు అనే విషయం నేను తెలుసుకోగలను, అందుకే నేనే మీ దగ్గరికి వచ్చాను అని అంటారు రుద్ర. ఇంకా కొంచెం షైగా అనిపిస్తుందన్నమాట విశ్వనాథంకి. మీరేమీ కంగారు పడకండి, నేను లోపలికి వెళ్తాను. గంగా, పద వెళ్దాం అని ఇంకా అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సుధా, ఏవండి లోపలికి రావచ్చు కదా, కాసేపు ఇక్కడ ఉందాం అని అంటుంది. నో, నేను అకాడమీకి వెళ్ళాలి, నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళిపో అని చెప్పి విశ్వనాథం బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగా, రంగా ముగ్గురు ఒక ప్లేస్లో నించుంటారు. రంగా, బావా నువ్వు చెప్పినట్టు నేను ఆ చిన్ని గురించి, అదే వాళ్ళ ఇంట్లో ఉన్న జయ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించేశాను. తన కాల్ డేటాలు మొత్తం తీసేశాను. ఇన్ఫార్మర్ ఇప్పుడే ఫోన్ చేశాడు. అక్కడ ఉన్న ఆ డమ్మీ చిన్నికి ఈ వీరుకి కనెక్షన్ ఉంది. ఆ వీరునే డమ్మీ చిన్నిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు నిషా అంట బావా. తను పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అంట. ఎప్పుడూ డ్రామాలు చేస్తూ చిన్న చిన్న మూవీ షూటింగ్లు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆ వీరు ఇంత ఆఫర్ ఇచ్చేసరికి వచ్చి మావయ్య ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేశారు బావా అని చెప్పి మొత్తం చెప్తాడు రంగా. ఒక్కసారిగా రుద్ర అండ్ గంగ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా గంగా, అంటే ఇప్పుడు హిట్లర్ గారు సుధామ గారి ఆస్తి కొట్టేయడానికే ఇదంతా చేశారనమాట. ఆ వీరుకి ఎంత అత్యాసండి, ఛీ అని అంటుంది. కొంతమంది అంతే, అలాగే అత్యాసగానే ఉంటారు. అన్ని ఆస్తులు వాళ్ళకే కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో ఉండదు. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఒక విషయం గురించి. మావయ్య బాక్సింగ్ అకాడమీకి వెళ్ళారు, అత్తయ్య ఇంట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు తను ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తను ఇలాంటి టైం కోసమే వెయిట్ చేస్తుంది. పైడిరాజు మావయ్య, లక్ష్మీ అత్తయ్య కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంట్లో తను ఒంటరిగా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి మావయ్యకి సంబంధించిన ఆస్తులన్నింటినీ తను ఇప్పుడు చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళి తన్ని రెడ్ హ్యాండెడ్గా మావయ్యకి చూసేలా చేద్దాం పదండి అని రుద్ర, గంగా, రంగా ముగ్గురు కలిసి బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి నిజంగా రుద్ర గెస్ చేసినట్టే ఆ డమ్మీ చిన్ని ఏమో బీరువా ఓపెన్ చేస్తుంది. లాకర్ ఓపెన్ చేసి ఒక బాక్స్ తీస్తుంది. అందులో ఫుల్గా గోల్డ్ ఉంటుంది. ఇంకొన్ని ఫైల్స్ తీస్తుంది. అందులో ఈ విశ్వనాథం కొన్న ఆస్తుపాస్తులన్నీ ఉంటాయి. అబ్బో, ఓల్డ్ బాక్సర్ గురించి ఏదో అనుకున్నాను, కానీ బాగానే వెనకాల వేసుకున్నట్టున్నారు. ఎక్కడెక్కడో ఆస్తులు, ఇల్లులు, బాబ్బా ఏం సంపాదించాడు. అయినా ఇవన్నీ ఇప్పుడు నా సొంతం అయిపోతాయి కదా. 1 వీక్ నాకు టైం ఇచ్చారంట. ఈ టైంలో నేను ఎందులో రాణిస్తానో, ఏదంటే నాకు ఇంట్రెస్టో చెప్పాలంట. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుండి చదువుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. చదివే ఎక్కితే ఈ బ్యాచ్ ఈ నాటకాలకి నేను ఎందుకు వస్తాను, ఆ విషయం ఆయనకి తెలియదు కదా. అందుకే ఈలోపు జంప్ అయిపోతాను. ఈ డబ్బులు, ఈ ఆస్తి అన్నిటితో హ్యాపీగా వేరే దేశం పారిపోతాను. అప్పుడు ఆ వీరు కాదు కదా, ఎవడు నన్నేమీ చేయలేడు అని చెప్పి ఇంకా అలా ఆ నగలు, డాక్యుమెంట్స్ అన్నీ తీసి బయట పెట్టుకొని ఒక బ్యాగ్ తెచ్చుకుందాం అని వెళ్ళేలోపు రుద్ర, గంగా, రంగా ముగ్గురు వచ్చి డైరెక్ట్గా చూసేస్తారు ఆ సిచ్యువేషన్లో ఉన్న తననైతే డమ్మీ చిన్నిని. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు రుద్ర, గంగా. ఏం చేస్తున్నావు జయ అని అడుగుతుంది గంగా. ఏం లేదు, మా అమ్మ నగలని వేసుకోవాలనిపించి వేసుకుంటున్నాను అంతే అని అంటుంది. అవునా, అంతేనా, సరే ఈ విషయాన్ని అందరి ముందు చెప్దురా
అని చెప్పి ఇంక తన్నైతే తీసుకొని వెళ్తారు. ఒక్కసారిగా అలా ఇంకా అప్పుడే సుధా వస్తారు అండ్ విశ్వనాథం కూడా వస్తారు. ఇంకా ఆయన వచ్చి చూస్తూ ఉంటారనమాట. సుధా, ఏంటి ఈ నగలు ఆస్తి పేపర్లన్నీ ఇక్కడున్నాయి అని అడుగుతారు. అది నాకు కూడా అర్థం కావట్లేదండి. ఏమ్మా చిన్ని, ఏంటిదంతా అని అడుగుతారు. ఏంటి, నువ్వు చిన్నికి మన లాకర్ కీస్ ఇచ్చావా అని అడుగుతారు. అవునండి, తనే తీసుకుంటానంటే సరే అని ఇచ్చాను అని అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే విశ్వనాథం, సుధా, తనకి ఎందుకు ఇంటి కీస్ ఇచ్చావు, లాకర్ కీస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు. ఇంకా వెంటనే రుద్ర, మావయ్య గారు, ఇది మీ ఫ్యామిలీ విషయం జోక్యం చేసుకోకూడదు అంటే నేను ఒక విషయం చెప్తాను. మీకు మాత్రమే కాదు, అత్తయ్యకి కూడా నేను ఈ విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, అత్తయ్య, తను నిజమైన జయ కాదు, తను మీ కన్న కూతురు కాదు అని అంటారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు రుద్ర. తను తను మన మా చిన్ని కాకపోవడం ఏంటి, నువ్వు కూడా ఆయనలాగే మాట్లాడుతున్నావా అని అడుగుతుంది సుధా. లేదత్తయ్య, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అలా మాట్లాడటం లేదు. నేను నిజాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి చూడండి, తన అసలు పేరు నిషా. తను అనాథ శరణాలయంలో విజయవాడలో ఉండి పెరిగి వచ్చాను అని చెప్పింది కదా, అదంతా ఫేక్. తను ముంబై నుండి వచ్చింది. తన పేరు నిషా కాబట్టి యాక్చువల్లీ తను ఒక డ్రామా ఆర్టిస్ట్, మూవీస్లో హీరోయిన్గా చేయాలి అనుకుంది. కానీ సరైన ఛాన్సెస్ రాక ఇలానే ఉండిపోయింది. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా తన గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. కేవలం మీ ఆస్తి కోసం మాత్రమే తను ఇలా బిహేవ్ చేసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అప్పుడే పైడిరాజు వచ్చి, సార్, మీరు చెప్పారు కదా తనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూడమని చెప్పి, ఇదిగోండి సార్ చూసాం. చూసేసరికి అని చెప్పి ఇంకా వీడియో కాల్ రికార్డింగ్స్ కూడా తెప్పిస్తారనమాట. కాల్ రికార్డింగ్స్లో ఏముంటాయంటే, హలో, ఈ ఓల్డ్ బాక్సర్ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చేస్తాను. మనిద్దరం ఏం చేద్దామంటే వేరే ఊరు దుబాయ్ పారిపోదాం, సరేనా అని చెప్పి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఇదంతా విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటుంది పాపం ఈవిడైతే. ఏంటి, నువ్వు మా చిన్నివి కాదా? ఎందుకు ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేసావమ్మా? మేము ఏం ద్రోహం చేసావని మోసం చేసావు అని అడుగుతుంది. అది కాదని లోపు, షటప్, జస్ట్ షటప్, యూ చీటర్. నాకు డబ్బులు కావాలి, నేను మీ కూతుర్ని కాదు అని అడిగితే నీ మొహం మీద డబ్బులు కొట్టేవాణ్ణి. కానీ నన్ను మోసం చేయడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా? నన్ను మోసం చేయడానికి అని చాలా అంటే చాలా గట్టిగా తిట్టేసరికి ఒక్కసారిగా గడగడ వణికిపోతూ ఉంటుందన్నమాట. ఆ డమ్మీ చిన్ని అయితే, సార్, నిజమే, నేను తప్పే చేశాను, కానీ నన్ను క్షమించండి సార్. నేను మీ కాలు పట్టుకుంటాను, నన్ను మీరు అరెస్ట్ చేయించద్దు అని అంటుంది. నో, నాట్ ఎట్ ఆల్. చూడు, నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయించడమే నా బాధ్యత. నన్ను మోసం చేసిన ఎవ్వరిని నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తాను అని అంటారు. వెంటనే సుధా, ఏమండి, తనేదో మోసం చేశాను అంటుంది, ఆడపిల్ల, తనకంత పెద్ద శిక్ష వేయడం అవసరమా అండి అని అంటారు. చూడు సుధా, నీకు ముందే చెప్పాను, తనపై నాకు చాలా డౌట్గా ఉంది, తనతో నువ్వు బంధాన్ని పెంచుకోవద్దు అని చెప్పి నేను నీకు ముందే వార్న్ చేశాను. బట్ నువ్వు నా మాట వినలేదు, వినకుండా ఇలా చేసావు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను సుధా. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరిపై ఎమోషనల్ బాండింగ్ ఉండకూడదు అని చెప్పాను, ఉండకూడదు. పోలీస్, తన్ని తీసుకువెళ్ళండి అని ఇంకా అలా డమ్మీ చిన్నిని అరెస్ట్ చేస్తారు. రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆ డమ్మీ ఫెలోని నమ్ముంటే ఇంకా చాలా పెద్ద డేంజర్ జరిగేది. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ ఫ్రమ్ దిస్ ట్రాప్ అని అంటారు. ఇట్స్ ఓకే, మేము
ఇది చేయడానికి గల కారణం ఒకటి ఉంది అని అంటారు. వాట్ ఈస్ దట్ అని అంటారు. సార్, ఇంకొక వారం రోజుల్లో బాక్సింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది. నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. గంగకి నేను తగినంతగా మోటివేషన్ ఇవ్వగలను, కానీ తగినంత ట్రైనింగ్ని ప్రాక్టీస్ని చేయించలేను. కాబట్టి తనకి ఫైనల్కి మీరే ప్రిపేర్ చేయాలి. తను బాక్సింగ్ ఫైనల్స్లో ఆడాలి అంటే అది మీ ట్రైనింగ్లోనే ఆడాలి. అప్పుడు మాత్రమే తను హ్యాపీగా ఉంటుంది, తను సంతోషంగా గెలుస్తుంది. లేకపోతే తను గెలిచే ఛాన్సే ఉండదు. ఇది రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి, నేను మాత్రం ఇలానే చేయాలి అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతేనే, లేకపోతే వెళ్ళిపోతాను అని అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట విశ్వనాథం. సరే, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేసావు కాబట్టి నేను నీకు మాటిస్తున్నాను, గంగకి నేనే ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి గంగకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. ఇంకా గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఓ షిట్ అంటే ఇలా జరిగిందనమాట. ఎంత ఎంత తప్పు చేశాను నేను, చాలా పెద్ద తప్పు చేశాను. తనని నమ్మి ఎంతో ఎంతో అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ డమ్మీ అని తెలిసిపోయింది కాబట్టి నేను ఏమీ చేయలేను. కాబట్టి నేను ఖచ్చితంగా వేరే ప్లాన్ కూడా వేయలేను. వీళ్ళు ఆ ప్లాన్ని తిప్పి కొట్టేలా కూడా చేస్తారు. డమ్మీ చిన్ని విశ్వనాథం ఆస్తి వైపు నేను వెళ్ళలేకపోయాను కాబట్టి ఇలా చేయాలని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా వేరే రూట్ని వెతుక్కోవడానికి ఫిక్స్ అయిపోతారు వీరు. ఇంకా గంగ ఏమో అలా విశ్వనాథం అండర్ ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటుంది విశ్వనాథం దగ్గర. ఇంకా అలా గంగ బాక్సింగ్కి అన్ని విధాలా సరిగ్గా సరిపోయి అన్ని విధాలుగా ఫిట్గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రంగా, బావా నీకు ఒక విషయం చెప్పాలి, ఇన్ని రోజులు దాచుకున్నాను, కానీ ఇదంతా చూస్తుంటే ఆ నిజం నీకు చెప్పాల్సిన టైం వచ్చిందని అర్థమైంది. గంగ ఎవరో కాదు బావా, అదిగో మన విశ్వనాథం మావయ్య, సుధా అత్తయ్య కన్న కూతురే తను అని చెప్పేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతాడు. నువ్వు చెప్పే నిజవరంగా అని అంటారు. అవును నిజం, ఈ విషయం చెప్పడానికి ఆ రోజు నిన్ను హుటాహుటిన పిలిపించాం, కానీ చెప్పేలోపే ఆ డమ్మీ చిన్ని వచ్చి మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూతురు గురించి ఒరిజినల్ సోర్సెస్లో వెతుకుతున్నారు కాబట్టే నేను ఇలా చేయాలి, ఇలా చెప్పాలని ఫిక్స్ అయ్యాను. గంగని ఎలా అయినా విశ్వనాథం గారి దగ్గరికి, సుధా గారి దగ్గరికి దగ్గర చేయాలి బావా అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు. పాపం రుద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సుధా అత్తయ్య కన్న కూతురు గంగ అని తెలుసుకుని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.